ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మానందం కన్నా దిగజారిపోయారు అని ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటారు? అది తప్పుడు ఆలోచన. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంది చాలా మంచి నిర్ణయము, చాలా మంచి నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది పెద్ద చెరువు. ఆ చెరువులో అమరావతి కట్టడము అది మనందరికీ సాధ్యం కాదు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మా విధానం అని ఒక నిర్ణయం తీసుకుంటారు. మా విధానం అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ ఇన్ ఏరియా. అలాంటి డెవలప్మెంట్ ఏరియాను పక్కన పెట్టేసి అమరావతి అనేది తీసుకోవడము ఒక కులంకు సంబంధించిన తప్ప వేరే వాళ్ళకి అది సాధ్యం కాని పని. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎర్రగడ్డ ఆసుపత్రులు ఏమైనా మాత్రలు మింగారా? అప్పుడు ఈ మావికని గుర్తు రాలేదా? అప్పుడు మూడు రాజధానులు ఉండాలి, మూడు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అని చెప్పి ఈ రోజు ఎందుకు మావికని పేరు ఎత్తుతున్నారు? ఆ రోజు ఎందుకు ఎత్తట్లేదు? ఓకే, ఆ రోజు మూడు రాజధానులు అనేది ఆల్రెడీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు అనేది మనం కలిసినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్దది ఏది హైదరాబాద్ ఒకటి, వైజాగ్ ఒకటి, ఏది మన చిత్తూరు ఒకటి, ఆ తర్వాత విజయవాడ ఒకటి. ఆ మూడు ఉండేవి. ఆ మూడు ఉండేది పక్కన పెట్టి హైదరాబాద్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత వైజాగ్ ఎందుకు రాజధాని పెట్టలేపనరు? ఇవాళ వైజాగ్ ఎందుకు రాజధాని పెట్టలేపనరు? వైజాగ్ ఆల్రెడీ హైదరాబాద్ తో సమానం ఉంది కదా, హైదరాబాద్ కి మించిన వైజాగ్ ఉంది కదా, ఎందుకు పెట్టలేపనరు? ఒక కులం కోసం ఆయన ఆ నిర్ణయం తీసుకుంటారు అంతే. అమరావతిలో రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కుల రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చిందే లేవనెత్తిందే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ కులం అనేది ఎప్పుడూ లేదు. అప్పుడు ఆయన రెడ్డి, మా ఎస్టీ మా బీసీ, మా ఎస్టీ మా బీసీ అని ఎందుకు అన్నాడు? మా రెడ్డి అని ఎందుకు అనలేదు ఆయన? రెడ్డే కదా, క్రిస్టియన్స్ అయినా రెడ్డే కదా. అలాగే ఎలాగవుద్దన్నా? అది తప్పన్నది, అది రెడ్డే. ఇప్పుడు ఎందుకో మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అంటారు తప్ప అది క్రిస్టియన్స్ అని ఎందుకు అనట్లేదు? చెప్పుకోవట్లేదు. ఎందుకు అనట్లేదు టీడీపీ వాళ్ళు? క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డి అంటారు. ఆయన ఎప్పుడు కుల మతాలు ఎప్పుడూ తీసుకోలేదు. ఆయన జస్ట్ మనందరం బాగుండాలా, అందరిలో మనం బాగుండాలా అనేది జగన్మోహన్ రెడ్డి. కులాలు తీసుకోవట్లేదు అన్నావు, నువ్వే అన్నావు కదా అమరావతి మొత్తం కమ్మ కులం అని. జగన్మోహన్ రెడ్డి కదా ఆ మాట అంది. అంటే అక్కడ రెడ్లు లేరా, కాపులు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా? మరి అన్నా అది ఓన్లీ అమరావతి అనేది అమరావతి కమరావతి అని రాజ్యసభలో చెప్పింది రేణుకా చౌదరి. మరి దాని గురించి అమరావతి అనురా కమరావతి అనురా, మరి దానికోసం ఏంటన్నా దాని గురించి మాట్లాడన్నా? అంటే మేము హిందువులమే అమరావతి కమరావతి అన్నా ఏమన్నా మావి గన్ అన్నాడు. కరీంలా గారు ఏమన్నారంటే మా అన్న పేరు లోపల జగన్ లోపల గన్నని పెట్టారని చెప్తున్నారు. దాని మీరేం చెప్తారు అన్నా? ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మూడు ప్రాంతాలు వాళ్ళ చెల్లి ఏం చెప్తారు అన్నా? అన్నా ఎవరు చెప్పారు? షర్మిల చెప్పారా? షర్మిల గారు ఏమైనా చెప్తారని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో తిరిగిన వాళ్ళు ఏమైనా చెప్తారన్నా? చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన వాళ్ళు ఏమైనా చెప్తారన్నా? చంద్రబాబు నాయుడుతో తిరిగిన వాళ్ళు ఏమైనా చెప్తారు? చంద్రబాబు నాయుడుతో తిరిగిన వాళ్ళు ఏమైనా చెప్తారన్నా? చంద్రబాబు నాయుడుతో తిరిగినందుకు చంద్రబాబు నాయుడు చెప్పిండా ఎల్లో శారీ చెప్పిండా? జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరికీ బ్లూ చీర కట్టుకోరు. చంద్రబాబు నాయుడు గొప్పోడని మీ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఎందుకు ఇప్పుడు బీజేపీని నడిపించేది చంద్రబాబు నాయుడు అని మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. కాంగ్రెస్ ను పైనుంచి నడిపించే చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి ఇన్ని మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు డిఫెండ్ చేయడం ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి? పక్కన కూర్చోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ కాదా? జగన్మోహన్ రెడ్డి అరెస్టేషన్ ఆ రోజు టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు అన్న ఒక్క మాట చెప్తా, ఆ విధంగా నువ్వు అడిగావు కదా ప్రశ్న. ఒక రోజు వచ్చామా పాసిపోయిన లడ్డులు
అనుకొని పవన్ కళ్యాణ్ అదే నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకునే వ్యక్తి. ఇదే మా వైజాగ్ వచ్చినప్పుడు అమిత్ షా గారు వస్తే తిరుపతి మా తిరుపతి దేవస్థానం వచ్చినప్పుడు అవన్నీ ఉన్నావనా మీరు చేయండి. నల్ల బ్యానర్లు ఎగరేసి అమిత్ షా వచ్చాడు ఇది అనేసి ఇది చంద్రబాబు నాయుడు కదా. ఏందన్నా రాజకీయం అంటే ఇదేనా? ఈ రాజకీయం ఇలాంటి రాజకీయ నాయకులు అన్నా మనం ఏదైనా ఉంటే రాజకీయం 73 కోట్లు పెట్టేసి ఎగ్ పప్పులు తిన రాజకీయమేనా అన్నా? 73 కోట్లు ఎగ్ పప్పులు తిన రాజకీయమా? 73 కోట్లు ఎవరైనా ఎగ్ పప్పులు తింటారా? 73 కోట్లు పవన్ కలుగుతున్నాడా? అది తప్పన్నది. అది ఆంధ్రజ్యోతి ఏదైతే మీ జగన్ గూగుల్ నేను తెచ్చాను కదా, అదే గూగుల్ లో సెర్చ్ చేసి చూస్తే 73 కోట్లు అని ఒకటి ఉంటది. 500 కోట్ల కేసు నాంపల్లిలో నడుస్తుంది. సెక్యూరిటీ గార్డ్ కోసం చెప్పి అదొక కేసు 1300 నుంచి 1400 కోట్లకి ఏది కలర్లు వేసారు వాళ్ళ పార్టీ కలర్ స్కూల్ ప్రభుత్వాలకి వీటన్నిటికీ. ఓకే, దానిపైన కేసులు ఉన్నాయి ఆల్రెడీ. అదే గూగుల్ కి చెక్ చేయండి. ఈవేళ జనసేన ఈవేళ ఇది చూసావా? ఈ ఫుడ్ పార్క్ జనసేన కోసం మొత్తం అంతా వేస్తారు చూసావా? ఆ రోజు వచ్చామా జగన్మోహన్ రెడ్డి ఫుడ్ పార్క్ లో వేసినంత మాత్రంగా తప్పు పెట్టిన వాళ్ళు నీ అమ్మ మొగుడు సుమ్మా అని చంద్రబాబు నాయుడు అడిగినాడు. ఈ రోజు జనసేన ఫుడ్ పార్క్ లో వేస్తారు. మరి వాడి అమ్మ వద్దు మీరు అన్నారు కదా, వాడి అమ్మ మూడు సొమ్ము అని. ఎవడమ్మ మూడు సొమ్ము అదే నేను మాట్లాడను, తప్పది. ఎందుకు వచ్చింది ఆ రోజు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి దేశ ఫుడ్ పార్క్ లో వేసింది ఆడి అమ్మ మొగుడు సొమ్మేస్తాడా అన్నాడు. ఏది అది ఫుడ్ పార్క్ లో ఈ రోజు ఈవేళ జనసేన వాళ్ళు వేసిన ఫుడ్ పార్క్ లో మొత్తం రోడ్లంట జనసేన కామెంట్లు పెడతారు. మరి ఆడి అమ్మ మూడు సొమ్మేస్తాను రా.